నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్ శ్రీకాంత్ తనపై దాడికి పాల్పడ్డాడని కండక్టర్ వెంకయ్య ఆరోపించారు. ప్రయాణికులు కోరిన చోట కాకుండా వేరే చోట బస్సులు ఆపుతుంటే నిలదీశానన్నారు. ఆయన సరిగా స్పందించకపోవడంతో పై అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వెంకయ్య తెలిపారు. ఇది మనసులో ఉంచుకొని విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న తనపై శ్రీకాంత్ దాడి చేశాడని ఆయన వాపోయారు. ఈ మేరకు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కావలి కండక్టర్ గా పనిచేస్తున్నాను. నేను పొద్దున్నే విధులు ముగించుకొని 12 గంటల టైంలో నేను నెల్లూరు ఈడీ గారి ఆఫీస్కి వెళ్ళి నేను ఒక మెమో ఇచ్చుకున్నామని వెళ్ళాను. అక్కడ సార్ లేదు. నేను తిరిగి మళ్ళీ వచ్చి నేను మా ఊరు వెళ్దామని నిలబడి ఉన్నాను. ఇక్కడ రాఘవేంద్రరావు అని ఒక అతను ఉన్నాడు. అతనితో నేను మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు సడన్ గా వచ్చాడు. వచ్చి అబ్బాయిని ఒకసారి నేను గతంలో ఒక్కసారి మాత్రమే నేను అతనితో డ్యూటీ చేస్తున్నాను. అతనికి నాకు ఏ పరిచయ సంబంధాలు లేవు. అతను సడన్ గా నా మీదకి వచ్చి నన్ను బూతులు తిడుతూ నా చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని లాగుతూ ఉన్నాడు. ఎందుకు పట్టుకున్నావు? నిన్నేమన్నా అన్నానా? నీ జోలికి నేనేమన్నా వచ్చానా? అసలు నీకు నాకు సంబంధం లేదు కదా, ఎందుకు నా చొక్కా పట్టుకున్నావు అని అడిగాను. అడిగితే నన్ను తప్పుడు పదజాలంతో లంజా కొడగాని దూషించి నన్ను లాగి కింద పడేశాడు. నేను ఏందయ్యా ఎట్లా అని చెప్పి నెట్టాను. ఆ నెట్లాడలో పైకి నన్ను ఇంకా కింద పడేసి కాలుతో తన్ని నా ప్రైవేట్ పార్ట్స్ లో కాలుతో ఎగిరి తన్నాడు. నా గుండెల మీద తన్నాడు. ఛాతీ మీద మెడ మీద తన్నాడు కాలుతోటి. ఇష్టానంగా నేను పడిపోయి లేవలేకపోయాను. అప్పుడు నేను మా కొలీగ్స్ నన్ను తీసిన కష్టం మీద నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని గతంలో ఆర్టీసీలో హైర్ బండి డ్రైవర్ గా పనిచేస్తాడని తెలుసు. గతంలో ఒకసారి ఒంగోలు డ్యూటీ అతనితో నాకు వేసారండి. ఆ డ్యూటీ వేసినప్పుడు జనం అంటే మామూలుగా ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కుతున్నారు. ఆర్టీసీ రూల్ ప్రకారం ప్రయాణికులు కోరిన చోట దించాలి కాబట్టి విజిల్ వేసాను. ఆయన స్టేజీలో దించకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతుంటే, అయ్యా ఇది పద్ధతి కాదు, నేను విజిల్ వేస్తున్నాను కదా, ఎందుకు బండి ఆపట్లేదంటే నా ఇష్టం అన్నాడు. దాని మీద నేను కంట్రోల్ పాయింట్ లో, అయ్యా ఆయన డ్రైవర్ గారు ఇలా అంటున్నారు, ప్యాసింజర్ మా మీద రివర్స్ అయిపోతున్నారు, బండి ఆపట్లేదు, మళ్ళీ ఏదైనా వస్తే నన్ను అనకూడదండి, ఇది పరిస్థితి అంటేను. వారు సిఐ గారికి ఫార్వర్డ్ చేస్తే సిఐ గారు తక్షణమే స్పందించి పిలిపించారు. అతని నన్ను ఇద్దరిని పిలిపించారు. ఆ పోయేటప్పుడు అన్నాడు, అన్నా పొరపాటున అన్నాను అది ఇదని అన్నాడు. ఏదైనా మేడం గారు చెప్పుకోండి అన్నాను. మేడం గారు కూడా పిలిచి ఎందుకు అలా చేసావు అని అడిగింది. నేను కొత్తగా ఈ రూట్కి వచ్చాను, నాకు స్టేజీలు తెలియవు, అందువల్ల నాకు ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు. ఆవిడ కూడా ఏంటంటే పెద్ద మనసుతో ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త చేయండి అని పంపించేశారు. అప్పుడు వెళ్ళాడు. ఆ రోజు బాగానే ఉన్నాడు. భోజనం తెచ్చుకోలేదన్నాడు. భోజనం నా క్యారియర్ పెట్టాను, ఇవాళ నన్నే కొట్టాడు. ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం. వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది. లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం. ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్, నవాబ్పేట, స్టోన్ హౌస్ పేట, పప్పుల వీధి, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, షాపింగ్ మాల్స్, మార్కెట్, ప్రముఖ హాస్పిటల్స్, విద్యా సంస్థలు, చెన్నై, కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్. వాకింగ్ ట్రాక్లు, ఫుట్పాత్, పార్కులు, క్లబ్ హౌస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన త్రాగునీరు, భూగర్భ జలాలు, సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్. ఇళ్లు, విల్లాలు, డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము. వివరాలకు 9154243015, 9390401954 ఈ నంబర్లను సంప్రదించగలరు.